ఇన్సులిన్ తగ్గుతుంది అనేసి ఇన్సులిన్ ట్రీ అని చెప్పి పెట్టారు. ఇది షుగర్ ఉన్న వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు. ఎలా వాడాలి? ఏమి లేదు, డైలీ కషాయం లాగా వాడుకోవచ్చు. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఇప్పుడు డయాబెటీస్ కి అండ్ జీర్ణం బాధలు ఉంటాయి కదా, దానికి సంబంధించిన మెడిసిన్ కూడా ఇక్కడ ఉంది. గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే. ఈ ఆకులు ఏంటి అసలు, దీన్ని ఏమంటారు? దీన్ని మన ఆయుర్వేదంలో వచ్చి కోస్టా అని పిలుస్తారు. కోస్టా అని. ఇది ఇన్సులిన్ తగ్గుతుంది అనేసి ఇన్సులిన్ ట్రీ అని చెప్పి పెట్టారు. ఇది షుగర్ ఉన్న వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు. ఎలా వాడాలి? ఏమి లేదు, డైలీ కషాయం లాగా వాడుకోవచ్చు. ఒక 2 ఆకులు తీసుకొని చిన్న చిన్న పీసులు చేసి ఒక పాత్రలోకి వేసి, అంటే స్టెయిన్లెస్ స్టీల్ పాత్ర, అల్యూమినియం కాకుండా వేసి కషాయం లాగా కాంచుకోవచ్చు. 4 గ్లాసులు నీళ్లు పోయాలి. 1 గ్లాస్ మిగిలేంత వరకు బాగా కాంచాలి. కాంచి కూడా వాడుకోవచ్చు. అలా కాదంటే దుంప వరకు మొత్తం ఈ కడ్డీ ఉంది కదా, మొత్తము తీసుకోవాలి. పూర్తి మండ మొత్తం తీసుకొని చిన్న చిన్న పీసులుగా కత్తిరించేసి నీడలో ఆరబెట్టుకోవాలి. ఇది ఆరడం కాస్త నిదానము. దీన్ని ఇది కోస్టా అని దీని పేరు. ఇది వచ్చి ఆరేది నిదానం. దీంట్లో దుంపలు ఉంటాయి. ఆ దుంపలు అజీర్ణానికి బాగా పనిచేస్తాయి. అవును. ఇదేం చేస్తామంటే చిన్న చిన్న పీసులు చేసుకునేసి నీడలో ఆరబెట్టుకొని చూర్ణం ఎప్పుడైతుందో చూసుకొని, ఆ చూర్ణం అయ్యేటప్పుడు ఏం చేయాలంటే ఇది చూర్ణం చేసి పక్కకు పెట్టుకోవాలి. దీని జతకి మనము నేరేడు ఆ పట్ట కానీ నేరేడు ఆకు కావచ్చు, లేదా నేరేడు గింజలైనా సరే దాన్ని తీసుకోవాలి. అలాగే మనకు తిప్పతీగ అని దొరుకుతుంది. అమృతబళ్ళి అంటాం దాన్ని. తిప్పతీగ అంటే ఏంటి? తిప్పతీగ అంటే దీనిపైన పాకుతూ ఉంటుంది తిప్పతీగ అని. దాన్ని అమృతబళ్ళి అంటారు. ఇక గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే వస్తుంది అమృతబళ్ళి. దాంతో పాటు ఇది కూడా అది మళ్ళా ఈ నల్ల జీలకర్ర అని వస్తుంది. చేదు జీలకర్ర అంటారు. చేదు జీలకర్ర, నల్ల జీలకర్ర రెండు దీని జతకి. అవన్నీ 100 గ్రాములు తీసుకొని ఇది ఒక 1/2 కిలో తీసుకోవాలి. తీసుకొని మొత్తం చూర్ణం చేసి పౌడర్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ప్రతినిత్యము వాడుతూ వస్తే ఈ షుగర్ ఉన్న వాళ్ళు, ఇన్సులిన్ తీసుకుంటా ఉండేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మీకు ఇన్సులిన్ తగ్గుతా వస్తుంది. అంటే ఇంకా టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం? టాబ్లెట్ కొన్ని రోజుల జతలో వాడుకోవాలి. ఏకదంగా ఇది ఒళ్ళు పట్టడానికి కాస్త నిదానం అవుతుంది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఎన్ని మంత్స్ పడుతుంది ఇది? చెప్తాను. ఇది కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ వీళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి తీసుకొని పోయి చేసుకుంటారు. అది టాబ్లెట్ మానేస్తారు. మానేసి ఏకదంగా దీన్ని తీసుకునే స్టార్ట్ చేస్తారు. ఒక 15 రోజులు తీసుకునే కొందరికి తగ్గదు, మళ్ళీ రైజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే దీని నుంచి తగ్గదులే అని చెప్పి పారేస్తారు. అలా కాకూడదు. ఇప్పుడు మీరు ఏది మందులు తీసుకుంటున్నారో, కొంతమంది తీసుకుంటారు 1000 mg గంట తీసుకుంటుంటారు. అది టాబ్లెట్స్ తెల్లవారి సాయంత్రం 2 పూట్లు. అలాగే ఇన్సులిన్ తెల్లవారితో 50, 20, 30 ఇట్లా తీసుకుంటుంటారు. వాళ్ళు ఏకదంగా వదిలేసే సమస్య కదా. అప్పుడు ఏం చేయాలంటే దీని జతకు వాళ్ళు ఏది వాడుకుంటున్నారో అది మెడిసిన్స్, దాన్ని వాళ్ళు కంటిన్యూ చేయాలి. చేస్తూ దీన్ని వాడుకుంటూ రావాలి. అప్పుడు షుగర్ నార్మల్ లెవెల్కి వస్తుంది. చాలా మంది అంటుంటారు షుగర్ 200 వరకు కూడా నార్మల్ అండి అంటున్నారు. చాలా తప్పండి. మెయిన్ షుగర్ ఉండవలసింది 120 నుంచి 130 ఉండాలి. దానికి అంతకన్నా ఎక్కువ ఉంటే షుగర్ ఉంది అని లెక్క. షుగర్ పోతా ఉంది లెక్క, హై లెవెల్లో ఉంది. ఓకే, అది ఎక్కువ అయిపోయి మెడిసిన్ కూడా చాలా మంది మెడిసిన్ యూజ్ చేయకుండా, ఏవి యూజ్ చేయకుండా ఉంటారు. సో అలా ఎక్కువ అయిపోతే ఏమేమి పాడవే అవకాశాలు ఉంటాయి? లోపల ఉండే కిడ్నీలు అన్ని పాడైపోతాయి. లివర్ పోతుంది, అన్ని పోతుంది. అన్ని మన తెలుగులో చెప్తారు దొబ్బేశాయని. అన్ని దొబ్బేస్తాయి. స్కిన్ ఎలర్జీస్ కూడా వస్తుంటాయి. ప్రతి ఒక్కటి వస్తుంటుంది. షుగర్ అనేది ఇప్పుడు మనం తినే ఆహార పదార్థము. మనం ఇప్పుడు దీన్ని తీసుకున్నాం అనుకోండి, మనం దీన్ని తీసుకుంటుంటాము. ఇప్పుడు మనం ఏదో ఒకటి తింటాం, యాక్ తింటాం అనుకోండి, ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. మన ఒంట్లోపలికి పోయి అది చేదుగా పరివర్తిస్తుంది. మనం దీన్ని తింటే చేదు ఉండదు. కానీ మనం తిన్న తర్వాత ఒంట్లోపలికి పోయిన తర్వాత దాన్ని పిత్తాశయం అంటాం. పిత్తాశయం లేకపోయిన తర్వాత ఇది వేరుగా రుచి మారుతుంది అనమాట. అలా మనం తినే ఆహార పదార్థాలు రైస్ తింటుంటారు. ప్రతి ఒక్కరూ రైస్ వాడుతున్నారు. మన ఆంధ్ర, తెలంగాణ పక్కంతో రైస్ లేనిది జీవనమే లేదనే లెవెల్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఊద్లు, కొర్రలు అని చాలా రకాల సిరిధాన్యాలు ఉన్నాయి. వాటిని వాడుకోవచ్చు. ఎర్ర బియ్యం ఉన్నాయి, రెడ్ రైస్ అంటూ వస్తున్నాయి కదా, అవి వాడుకోవచ్చు. ఉప్పుడు బియ్యం వాడుకోవచ్చు. కానీ వైట్ రైస్ మాత్రం పరిపూర్ణంగా మానుకోవడం చాలా మంచిది. అలా వాడుకుంటూ ఇది వాడుకున్నారనుకోండి కంపల్సరీ తగ్గుతుంది. రోగం వచ్చిన తర్వాత పథ్యం ఉండడం చాలా ముఖ్యం. ఆ రోగం వచ్చినప్పుడు పథ్యం ఉండకుండా చెడాబడా తింటూ ఉంటే ఆ రోగాన్ని కంట్రోల్ చేసేదానికి కాదు కదా. వాళ్ళకి ఎక్కువ ఆకలేస్తుంది,
వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, వాష్రూమ్ కూడా ఎక్కువ వెళ్తుంటారు అని చెప్పేసి కూడా అంటారు కదా. అవును. సో అట్లాంటి వాళ్ళకి ఏమైనా బహుమూత్రం అంటాం దాన్ని. వాష్రూమ్కి గంటకి అరగంటకి ఒకసారి వెళ్తుంటారు, దాన్ని బహుమూత్రం అంటాము. నరాలు ఒంట్లో ఫ్రీ అయిపోతాయి, ఏది బలం దొరకదు. ఏదైనా పని చేయాలన్నా కూడా వాళ్ళకి మైండ్ రాదు. రేపు చేసుకుందాంలే, మన్నాడు చేసుకుందాంలే అని చెప్పి సైలెంట్గా కూర్చో ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ వాళ్ళు ఏం చేయాలంటే మొదటిగా దీన్ని తీసుకుని దీని జతలో నరాల వీక్నెస్కి మందులు తీసుకోవాలి. ఎందుకంటే ఇది షుగర్కి మాత్రమే మైండ్ పెడతారు వాళ్ళు. ఇప్పుడు ఒక వెహికల్లో ఏదో ఒకటి పార్ట్ పాడైందంటే దాని వెనకాల ఉండే పార్ట్ కూడా పాడైనట్లే కదా. దాన్ని ఒకదాన్నే మారుస్తామని పోతే వెనకాల ఉండేది మళ్ళీ 2 దినాలు దొబ్బేస్తుంది. అట్లా వాళ్ళు ఏం చేయాలంటే నరాల బలహీనత ఉంటుంది. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలంటే ఈ మందు తీసుకుంటూ నరాల బలహీనతకి ఏదైనా మందుగా ఉంటే దాన్ని తీసుకుంటా రావచ్చు. ఇప్పుడు ఆయుర్వేదం కొట్లోకి వెళ్తే అశ్వగంధ లేహ్యాలంట, శతావరి లేహ్యాలు, శిలాజిత్ అంటే ఇప్పుడు వస్తున్నది ఒరిజినల్ శిలాజిత్ కాదులేండి. ఇప్పుడు ఇదేం పంట కాదు శిలాజిత్ పెట్టుకోవడానికి, అది బండల్లో దొరికేది. అది ఎంతమంది ఇప్పుడు ప్రతి ఒక్క వీడియోలోనూ చూడు, ఎవ్వరు చూడు శిలాజిత్ అంటుంటారు. నేనే తయారు చేయిస్తాను శిలాజిత్ కావాలంటే. ఎందుకంటే తయారు చేసే ఒక ఫార్ములాలు ఉన్నాయి, కానీ ఇలా చేసి జనాలను మట్టు పెడుతున్నారు. అవును, వీళ్ళు మాట ఎత్తితే నల్లగా ఉంది అని చెప్పి నల్లగా చూపించిందంతా శిలాజిత్ అని చూపించేస్తున్నారు. కానీ తయారు చేసుకునే కెపాసిటీ కూడా ఉండదు. మొత్తం చక్కెరతోనే చేసుకోవచ్చు శిలాజిత్ని. ఎలా చేస్తారు అది మా దగ్గర ఉన్నది, ఫార్ములా చెప్తాను. అలా కాకుండా శిలాజిత్ అనే ఒరిజినల్ ఏదంటే మనకి శ్రీశైలంలో, మన సౌత్ ఇండియాకి శ్రీశైలంలో దొరుకుతుంది, అడవుల్లో దొరుకుతుంది. మనకి ఇడీ ఇండియాకి లెక్కకపోతే కాశ్మీరు, హిమాలయాల్లో దొరుకుతుంది. హిమాలయాను, ఇరాక్ ఇవకంతా మొత్తం అపక దొరుకుతాయి. కానీ ప్రపంచానికే శిలాజిత్ పంపించాలంటే ఎక్కడి నుంచి వస్తున్నది? అదేం ఉత్పత్తి పంట, అది పెట్టుకునేదానికి ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు శిలాజిత్ని పట్టేసి. మరి ఇది వాడుతూ ఎలాంటి ఫుడ్స్ వాడాలి, ఎలాంటి ఫుడ్స్ తినాలి? చూడమ్మా, మెయిన్ బీట్రూట్, క్యారెట్, షుగరు, రైస్ ఇవి మానుకోవాలి పరిపూర్ణంగా. తెల్లవారితో ఒక పూట, సాయంత్రం ఒక పూట మెంతులు వస్తాయి కదా, మెంతులు చూర్ణం చేసి కానీ 1 స్పూను అలాగే వేసుకొని కూడా తెల్లవారు ఒక పూట, సాయంత్రం ఒక పూట వాడుకోవచ్చు. వాడుకుంటూ ఈ ఒక రెమెడీని వాడుకుంటూ వచ్చినారంటే కంపల్సరీ ఆ సమస్య క్లియర్ అవుతుంది. దీని జతకి నరాల వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు చేసుకోమని చెప్తాను. చేసుకునేదానికి కాదు, మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేస్తే ఈ షుగరు ప్లస్ నరాల వీక్నెస్కి ఆ సమస్య ఏముందో దానికన్నిటికీ కూడా మా దగ్గర మందులు దొరుకుతాయి. అలాగే వీళ్ళకి ఏమవుతుందంటే అరికాళ్ళ మంటలు వచ్చేస్తుంటాయి, కాళ్ళు మంటలు వస్తుంటాయి ఈ షుగర్ ఉన్న వాళ్ళకి. అలాగే బహుమూత్రం అనేది విపరీతంగా మూత్రం పోతుంటారు, స్కిన్ కూడా బాగా ఎనర్జీ వస్తుంది. అలాంటి వాళ్ళకు కూడా చేర్చి మందులు ఉంటాయి, కావాలంటే పంపిస్తాం, వాడుకోవచ్చు. ఓకే, చూస్తున్నారు కదండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేస్తే మీకు మందులు పంపించడం జరుగుతుంది. మీరు కూడా కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు.